మాజీ మంత్రి అంబటి రాంబాబుకు షాక్ తగిలింది. బెయిల్ పై విడుదలవుతారనుకునే లోపే మరో ట్విస్ట్ నెలకొంది. సంక్రాంతి సంబరాల్లో లక్కీ డ్రా కేసులో తీర్పు వెలువరించింది కోర్టు. 14 రోజుల రిమాండ్ విధించింది. సిటీ సివిల్ కోర్టు రాజమండ్రి జైలుకి అంబటిని తరలించారు. మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబును వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. బెయిల్ వచ్చింది అని ఆనందపడేలోపే మరో సమస్య వచ్చి పడింది. సత్తెనపల్లి నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాల పేరుతో అక్రమ వసూళ్లు చేశారని కేసు నమోదైంది. ఇక ఈ కేసుని విచారించిన కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. చంద్రబాబును దూషించిన కేసులో అంబటికి బెయిల్ వచ్చింది. అలాగే పట్టాభిపురం పోలీసులపై దౌర్జన్యం చేసిన కేసులో కూడా బెయిల్ వచ్చింది. ఈ రెండిట్లో బెయిల్ వచ్చింది కాబట్టి ఇక బయటికి అనుకున్నారు అంతా. ఆ బెయిల్ పత్రాలను తీసుకుని లాయర్స్ రాజమండ్రి సెంట్రల్ జైలుకు కూడా వెళ్లారు. ఇంతలో సత్తెనపల్లి సంక్రాంతి సంబరాల కేసులో పీటీ వారెంట్తో పోలీసులు జైలు దగ్గరికి వెళ్లడంతో అంబటి రాంబాబు విడుదల మళ్లీ వాయిదా పడింది. అంబటి రాంబాబుపై 35 వరకు కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. ఆయన ఈ కేసుల్ని క్వాష్ చేయాలని హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ క్రమంలో వరుస పీటీ వారెంట్లు తలనొప్పిగా మారాయి. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి నాగరాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, మాజీ మంత్రి అంబటి రాంబాబుకి షాక్ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పుడు ఆయన ముందున్నటువంటి నెక్స్ట్ ఆప్షన్స్ ఏంటి? అయితే ఇప్పటికే ఏదైతే సంక్రాంతి సంబరాల్లో లక్కీ డ్రా పేరుతో అక్రమ వసూలుకు పాల్పడ్డారంటూ 2023లోనే సత్తెనపల్లి అర్బన్ పోలీస్ స్టేషన్లో కేసు అయితే నమోదైంది. ఆ కేసు నమోదుకు సంబంధించి పీటీ వారెంట్ మీద పోలీసులు ప్రిన్సిపల్ సివిల్ జడ్జి కోర్టులో కొద్దిసేపటి క్రితం రాంబాబుని ప్రవేశపెట్టడం, ఒకసారిగా రిమాండ్ విధించడం కూడా జరిగింది. ఈ నెల 26 వరకు కూడా ఆయనకి రిమాండ్ విధించారు. అయితే గతంలో గుంటూరులోని పట్టాపురం అదే నల్లపాడు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల్లో బెయిల్ లభించింది. ఆ తర్వాత ఇప్పుడు దీనిలో 3వ కేసులో కూడా రిమాండ్ విధించడంతో ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే రాంబాబు తరపు లాయర్లు ఇప్పటికే బెయిల్ పిటిషన్ కూడా మూవ్ చేసినట్టుగా తెలుస్తుంది. దీని మీద రేపు పీపీకి నోటీసులు ఇస్తారు కాబట్టి ఏదైనా సోమవారం తర్వాత బెయిల్ పిటిషన్ మీద వాదనలు జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మధ్యలో 2 రోజులు హాలిడేస్ కూడా వచ్చాయి కాబట్టి సోమవారం తర్వాత ఏదైతే ఈ కేసులో ఇవాళ రిమాండ్ విధించిన కేసులో బెయిల్ పిటిషన్ మీద వాదనలు జరిగే అవకాశం కనిపిస్తున్నాయి. ఆ తర్వాత బెయిల్ వస్తుందా రాదా అన్నది తెలుస్తుంది. అయితే ఈ సమయంలోనే ఈ మధ్యకాలంలోనే దాదాపుగా 36 కేసులు కూడా రాంబాబు మీద నమోదవడం జరిగింది. ముఖ్యంగా సీఎంను దూషించిన తర్వాత ఆయన మీద రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదు చేశారు. అయితే వీటన్నిటి మీద కూడా హైకోర్టులో క్వాష్ చేయాలని వెళ్ళడంతోనే PNS 35 ప్రకారం ఏదైతే ఒక ప్రొసీజర్ ఉందో నోటీసులు ఇచ్చి ఆ ప్రొసీజర్ ప్రకారం రాంబాబును విచారించాలని కూడా చెప్పడం జరిగింది. అయితే పాత కేసులు మాత్రం వెంటాడుతూ ఉన్నాయి. కొత్త కేసులు అన్నింటిలో కూడా హైకోర్టులో ఓర్డర్ లభించినప్పటికీ గతంలో అయితే ఇప్పుడు మనం ఈ సంక్రాంతి సంబరాల కేసు కనుక చూసినట్లయితే ఇది 2023 జనవరి 16 నమోదైన కేసు. అదేవిధంగా పట్టాపురం పోలీస్ స్టేషన్లో కేసు కూడా గత ఏడాది నవంబర్ 12వ తారీఖున నమోదైన కేసు. ఇలా పాత కేసులు అన్నీ కూడా ఒక్కొక్కటిగా పీటీ వారెంట్లు దాఖలు చేయడం, ఆ తర్వాత రాంబాబుని తీసుకొచ్చి కోర్టులో హాజరుపరుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే రిమాండ్ విధించిందో 26 వరకు ఆ కేసులో కూడా సోమవారం తర్వాత బెయిల్ పిటిషన్ మీద వాదనలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ తర్వాత రిమాండ్లో కొనసాగిస్తారా లేదా బెయిల్ వస్తుందా రాదా అన్నది కూడా చూడాల్సి ఉంది. మరొక వైపు పోలీసుల యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం ముందు తెలిసే అవకాశం కనిపిస్తుంది. గతంలో కూడా కొన్ని పాత కేసులు ఉన్నాయి. ఆ పాత కేసులు అన్నింటిలో కూడా ఇప్పుడు పీటీ వారెంట్లు దాఖలు చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. కాబట్టి ప్రస్తుతం అయితే అంబటి రాంబాబుని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ నాగరాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. అంబటి రాంబాబుకు రిమాండ్ విధించారు. 14 రోజుల పాటు రిమాండ్ విధించింది సిటీ సివిల్ కోర్టు. 2 కేసుల్లో బెయిల్ వచ్చింది. ఇక బయటికి వస్తారనుకున్నారంతా. ఆయన కూడా ఆనందపడేలోపే మళ్ళీ కేసు చుట్టుముట్టింది.